మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డాక్టర్ కావాలనుకుని పొలిటీషియన్ అయ్యానని చెప్పారు. కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కళాశాల స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన తాను మొదట్లో డాక్టర్ కావాలనుకున్నట్లు చెప్పారు. తన తల్లి కూడా తనను డాక్టర్గా చూడాలనుకుందని చెప్పారు. కష్టపడి చదివానన్న కేటీఆర్ బీఫార్మసీలో సీటు వచ్చిందని, తర్వాత కర్ణాటక సెట్ రాసినట్లు చెప్పారు. అక్కడ ఎంబీబీఎస్ సీటు వచ్చినా చివరి క్షణంలో డిగ్రీ కోర్సు చదివినట్లు చెప్పారు. మా అమ్మ కూడా నాకు చిన్నప్పుడంతా చెప్పింది, అరే మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేరురా, కావాలి అంటే. ఈరోజు నిజంగా కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈరోజు మళ్ళొకసారి నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్, మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. అయితే ఇక్కడ మరి ఈ సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ బట్ చెప్పేస్తాను. డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు. అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు తెలంగాణలో. ఐఎమ్ టాకింగ్ 1993. ఐఎమ్ రియలీ ఓల్డ్ మ్యాన్. సో ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది. సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. And then my dad comes home. I think he was a very busy politician, so I think he came after a couple of days. Vachin tarvata I told him, I said itla seat ochindi, so medicine chadavalanuntunna. Medicine chadavalanunte, then he sat me down. He said, you know what it takes to be a good doctor? I said, I think I know. He said, no. ఇప్పుడు ఈ 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇవన్నిటి తర్వాత మరి లైఫ్లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా, ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎంపథీ అండ్ కంపాషన్ అండ్ సెట్ అసైడ్ యువర్ పర్సనల్ లైఫ్. నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రాధాన్యతలు, నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకొని పోవాలి. 31-32 సంవత్సరాల దాకా చదవాలి. చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకొని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను.